హలో అండి. అందరెలా ఉన్నారు? మేమైతే కొంచెం బావున్నాం. కొంచెం బాగాలేదు అని చెప్పొచ్చు. మీరందరూ అయితే చాలా చాలా బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు కొంచెం బావున్నాం, కొంచెం బాలేదు అని చెప్తున్నామనయితే చెప్తాను. ఇంట్లో అందరికీ కోల్డ్, కాఫ్ ఉన్నాయండి. సీజన్ మారింది కదా! నాకైతే టైఫాయిడ్ బయటపడింది లాస్ట్ వీకు. టైఫాయిడ్‌తో పాటు బ్లడ్ తగ్గింది. అండ్ అలాగే బ్లడ్‌లో ఇన్ఫెక్షన్ ఉంది. బట్ ఫీవరయితే ఎక్కువ లేదు. వెంటనే ఒక 3 డేస్ బాగా చలి, జ్వరంతో నేను టెస్ట్ చేయించుకున్నాను. టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది. వెంటనే హాస్పిటల్‌కెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకొనైతే వాడుతున్నాను. యాక్టివ్‌గానే ఉన్నాను. బానే ఉంది. కాకపోతే కొంచెం అప్పుడప్పుడు చలి, జ్వరం వచ్చినప్పుడు మాత్రం కొంచెం నీరసంగా అనిపిస్తుంది. దానివల్ల లాస్ట్ వీక్ అంతా నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదండి. సారీ ఫర్ థాట్. ఎందుకంటే నేను వీక్లీ ఆహ్, ఆహ్, వ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తాను అని చెప్పాను కదా! ఫీవర్ వల్ల అప్‌లోడ్ అయితే చేయలేదు. ఇదైతే ఒక బిజీ మార్నింగ్ అని చెప్పుకోవచ్చు. పిల్లలు స్కూల్‌కెళ్ళే రోజు. ఆ రోజు నేను బ్రేక్‌ఫాస్ట్‌కి పెసరట్టు ఉప్మా పెట్టుకున్నాను. అండ్ లంచ్‌కి టొమాటో రైస్ చేద్దామని అయితే స్టార్ట్ చేశాను. మార్నింగ్ లేవగానే ఇంకా ఫ్రెష్ అయిపోయాను. పప్పులైతే వేయించేసాను చట్నీకి. చట్నీ లేకపోతే పిల్లలు అస్సలు బ్రేక్‌ఫాస్ట్ తినరండి. అట్లు కానీ, ఇడ్లీ కానీ ఏవి తినరు. అలాగే చపాతీలోకైతే ఏదో ఒక కర్రీ ఉండాలి. అట్లా అన్నమాట. ఇంకా మార్నింగ్ లేవగానే పప్పులు వేయించేసి పక్కన పెట్టేసాను. అలాగే పిల్లలకి మార్నింగ్ వాటర్ రెడీ చేశాను. ఆ రోజు సోంపు వాటర్ పెట్టినట్లున్నాను. అండ్ మా వారికి, నాకు ఇంకా టీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. బాగా మాకైతే విపరీతంగా చలి ఉందండి. మా పక్కనంతా ఎంప్టీ స్పేస్ ఉంటుంది. అలాగే కొండలు, రైవస్ కాలువ ఉంటుంది. సో, అందువల్ల బాగా చలి విపరీతంగా ఉంది. చలికి చాలా జాగ్రత్తగా ఉండండి. మంకీ క్యాప్‌లు, స్వెటర్‌లయితే ఖచ్చితంగా వాడండి. మాక్సిమం నేను స్వెటర్ వేసుకోను. అలాంటిది ఈ ఇయర్ మాత్రం స్వెటర్ ఆల్రెడీ వాడేస్తున్నాను నేను. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. వేడి వేడిగా తినడానికి, వేడి వేడిగా తాగటానికి అయితే ట్రై చేయండి. అది చాలా మంచిది. అప్పుడప్పుడు ఆవిరి కూడా పట్టుకుంటూ ఉండండి. హాట్ వాటర్‌లో జండు బామ్ కానీ, లేదా తులసాకులు, పసుపు వేసుకొని ఆవిరి పట్టుకుంటూ ఉండండి. మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల. సో, మార్నింగ్ అయితే ఇంక నేను పప్పులు వేయించేసాను కదా! అలాగే స్టవ్ మీద ఒక చట్టెలో పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసేసుకున్నాను. అవి తీసి పక్కన పెట్టి ఇంకా తాలింపు పెట్టుకుంటున్నాను. తాలింపుకైతే నేను అన్నీ మిక్స్ చేసే ఉంచుకుంటానండి. పచ్చిశనగపప్పు, సాయిపప్పు, ఆవాలు ఇవి కొంచెం వేసుకుంటున్నాను. అలాగే నేను కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటాను తాలింపులోకి. ఎందుకు అంటే, చట్నీలో ఆల్మోస్ట్ అందరూ కరివేపాకు తీసి పక్కన పడేస్తారండి. వాళ్ళలా తీసి పక్కన పడేయటం అయితే నాకస్సలు నచ్చదు. అందుకని నేనేం చేస్తాను అంటే, ఈ బాగా ఫ్రై అయిన కరివేపాకుని కొంచెం కాదు కొంచెం ఎక్కువే నేను చట్నీలో వేసేసి మిక్సీ పట్టేస్తాననమాట. దానివల్ల వాళ్ళకి ఏదో కొంచెమన్నా మనం కరివేపాకు కళ్ళకి, హెయిర్‌కి మంచిది కాబట్టి పెట్టామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేను చట్నీలో వేసి మిక్సీ పట్టేస్తాను. అదే పక్కన పెడితే, ఇంక మా టీ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడిగా ముందు టీ తాగి నెక్స్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామనేసి టీ పెట్టేసుకొని తాగేస్తున్నాం. ఆయనకొక కప్ ఇచ్చేసి, నేనొక కప్పు టీ తాగేసొచ్చాను. ఈలోపు నేను టమాటాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఏమేం కావాలి అని. కాకపోతే నాకు రియలైజ్ అయిన విషయం ఏంటి అంటే, స్కూలున్న రోజుల్లో మాత్రం ఇలాంటి కొంచెం హెవీ బ్రేక్‌ఫాస్ట్‌లు పెట్టుకోకూడదని మరొకసారి రియలైజ్ అయ్యాను. కానీ పిల్లలు అడిగారు. అందువల్ల చేయాల్సొచ్చింది. అంటే టమాటో రైస్ వాళ్ళడిగారు. పెసరట్టు నేను వేద్దాం అనుకున్నాను. పెసరట్టు ఓన్లీ ఏం తింటాము అనేసి ఉప్మా కూడా చేశాననమాట. ఫైనల్‌గా మా వారు పెసరట్టు ఉప్మా తినలేదు. ఓన్లీ పెసరట్టే తిన్నారు. ఉప్మా, పెసరట్లన్నీ నేనే తినాల్సొచ్చింది. నేను, పిల్లలు తినేసాము. సో, అక్కడికదయిపోయింది. ఇంకా నెక్స్ట్ అయితే నేను టమాటో రైస్ చేస్తున్నానని చెప్పాను కదా! స్టవ్ మీద ఒక బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది టమాటో రైస్‌కి. దీనికోసం నేను ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే ఇందులో శనక్కాయ పప్పులు కూడా వేసుకోవచ్చండి. అవి తింటుంటే మంచి టేస్టొస్తాయి. బట్ మా వారైతే తినరు. అందువల్ల వేయలేదు. ఇందులోనే ఒక 2 ఎండుమిరపకాయలని తుంపి వేసుకున్నాను. అలాగే కరివేపాకు. వేసుకొని ఇవన్నీ బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని నేను సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కూడా ఈ తాలింపులో వేసేసుకున్నాను. మీకు నచ్చితే కారం వేసుకోకుండా ఓన్లీ పచ్చిమిర్చి, ఎండుమిర్చితోనే చేసుకోవచ్చు. నేనైతే కారం కూడా వాడతాను కాబట్టి కొంచెమే ఎండుమిరపకాయలేసాను. అలాగే ఇవి త్వరగా మగ్గటానికి ఉప్పు, అలాగే ఒక చిటికెడు పసుపు. చిటికెడు కాదు కొంచెం ఎక్కువేసుకోండి పసుపు. టమాటో రైస్ కదా! కొంచెం యెల్లోయిష్‌గా, రెడ్డిష్‌గా బావుంటుంది.
వేసుకొని నేనొక 2 పచ్చిమిరపకాయలని వేసుకున్నాను. ఇంకా అవి మగ్గుతూ ఉంటాయన్నమాట. మూత పెట్టేసి మగ్గపెడుతూ ఉండాలి. అవి మగ్గుతున్నంత లోపు నేను పెసరట్టుకి బ్యాటర్‌నయితే రెడీ చేసుకుంటున్నాను. ముందు రోజునైతే నేను పెసల్ని నానపెట్టేసుకున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క సన్నగా కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిరపకాయని 2గా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఈ పెసరపప్పును వేసేసి మూత పెట్టి మిక్సీ పట్టేసుకోండి. బాగా మెత్తగా అయితే పెసరట్లు మంచి స్మూత్‌గా వస్తాయండి. ఆహ్, కాబట్టి మంచిగా రుబ్బుకోండి. అండ్ దీంతో పాటే పెసరపప్పుతో పాటే అంటే పెసలతో పాటే ఒక గుప్పెడు బియ్యాన్ని కూడా నానపెట్టుకుంటే, ఈ పెసలతో పాటు బియ్యం కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలి. అప్పుడు ఇంకా క్రిస్పీగా ఉంటాయని పెద్దవాళ్ళంటారు. బట్ నేను మాత్రం ఓన్లీ పెసలతోనే వేస్తున్నాను ఈసారికి. అది అక్కడ మిక్సీ పడుతూ ఉండగానే ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి. ఇందులోకి టమాటోస్ వేసేసి వెనక స్టవ్ మీదకి షిఫ్ట్ చేశాను. అవి ఎక్కువ మగ్గుతూనే ఉంటాయి. ఎక్కువ టైం పడుతుంది. సో, అవక్కడ వెనక స్టవ్ మీదకి మార్చేసి సిమ్‌లో పెట్టేశాను. ఇంకో స్టవ్ మీద ఇంకో చిన్న బాండీ పెట్టి కొంచెం ఆయిలు, కొంచెం తాలింపు దినుసులు, ఒక ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత వాటరేసేసుకున్నాను. రుచికి ఉప్పు వేసుకున్నాను. అవి మరుగుతూ ఉండగా నేను కంప్లీట్‌గా ఇక మిక్సీ పట్టేసుకున్నానండి పప్పుని. దాన్ని తీసి ఒక ఎంప్టీ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడేంటి అంటే ఎసరు బాగా మరిగిన తర్వాత ఉప్మా రవ్వ తీసుకొని వేసుకోవాలి. నేనైతే ఉప్పు సరిపోయిందా లేదా అని రవ్వ వేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకుంటాను. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకున్నాను. ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి తిప్పేసి ఇది బాగా జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. అప్పుడు కొంచెం గట్టి పడుతుంది. పెసరట్టు ఉప్మాకి కొంచెం జారుగా ఉంటే మనం అట్టు మీద స్ప్రెడ్ చేయాలి కదా! అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉంటుందన్నమాట. ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకున్నాను. అలాగే బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇది పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా చట్నీ. చట్నీ ఉంది కదండీ మనకి అదొక ప్రాసెస్ మళ్ళీ. ఇంకా చట్నీ కోసం ఉల్లిపాయలు అంటే వెల్లుల్లి తీసుకున్నాను. ఒక 3-4 వెల్లుల్లి, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, ఉప్పు, అలాగే ఈరోజు కొబ్బరి చట్నీ తినాలనిపించింది. ఎందుకంటే ఇంట్లో కొబ్బరికాయ ఉంది కాబట్టి. లేకపోతే ఏమి చేయలేము. ఎళ్లి కొనుక్కొచ్చుకోవాలి. బట్ పొద్దుటే షాప్స్ తీయరు కదా! ఇంట్లో ఉంది కదా! పెసరట్లు, ఉప్మాలోకి కొబ్బరి చట్నీ బావుంటుందన్న ఉద్దేశంతో కొబ్బరికాయనైతే పగలగొట్టాను. సూపర్‌గా పగిలింది కదా! చాలా చిన్న ఆనందాలే మనకి చాలా హ్యాపీనెస్‌ని ఎక్కువిస్తాయి గదా! ఇలా కొబ్బరికాయ సమానంగా పగిలితేనే నా మొహంలో చిరునవ్వొచ్చేసింది. ఇంకా కొబ్బరికాయనైతే ఇక ఈ పిలక అంటారు గదా! కొబ్బరికాయ పిలకని దాన్ని తీయటానికి కష్టాలు పడుతున్నానండి. కానీ తప్పదు తీయాల్సిందే. ఎందుకంటే మనకి తీసేవాళ్ళు ఎవ్వరు లేరు. మా వారు బిజీగా ఉన్నారు. పిల్లలు ఫ్రెష్ అవ్వడంలో బిజీగా ఉన్నారు. సో, ఇంక దాన్ని తీసి పక్కన పెట్టేసాను నేను ఎలాగోలా కొంచెం కొంచెం తీసుకుంటూ. ఇక దాన్ని ముక్కలుగా చేసుకుంటున్నాను. చేసేసాను కూడా. మధ్యలో ఈ టమాటోస్‌ని అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. లేకపోతే కంప్లీట్‌గా మాడిపోతాయి. అంత టేస్ట్ ఉండదనమాట. ఇంక నేను మిక్సీ పడుతున్నాను. ఇక మా వాళ్ళు ఒక్కొక్కళ్ళు రెడీ అయిపోయి వచ్చేస్తున్నారు. బ్రేక్‌ఫాస్ట్ రెడీయా అనుకుంటూ. లేదమ్మా ఒక్క 5 మినిట్స్ ఆగండి. చట్నీ మిక్సీ పట్టేసి వేసేస్తాను. టిఫిను తినేద్దురు అని చెప్పాను. ఇంక వాళ్ళెళ్లి మిగతా పనులు చూసుకుంటూ ఉన్నారు. ఇందాక చెప్పాను కదా! నేను కరివేపాకు వేస్తాను చట్నీలో అని. ఇప్పుడు అదే చేశాననమాట. తాలింపులో వేగిన కరివేపాకుని తీసుకొచ్చి చట్నీలో వేసేసి మిక్సీ పట్టేసాను. అండ్ మార్నింగ్స్ ఎంత బిజీగా ఉంటాయండి. అందరిళ్ళలోనూ ఇలానే ఉంటాయి. బట్ నేనెలా ఆ బిజీని మేనేజ్ చేసుకుంటూ మార్నింగ్‌ని గడిపేస్తాను అనేదైతే నేను చూపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ సెక్షన్‌లో ఒక చిన్న కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ నాకు ఇంకా మోటివేషన్ ఇస్తాయి. ఓకేనా? ఇప్పుడైతే ఇంక నేను స్టవ్ మీద బాండీ అట్ల పెనం పెట్టాను. ఎందుకంటే ఇంక దోసలు వేయాలి. చాలా లేట్ అయిపోతుంది. ఆల్రెడీ 7:20 అయిపోయింది. పిల్లలు 8:05 కల్లా బయలుదేరిపోతారనమాట. నాకింకా బ్రేక్‌ఫాస్టే రెడీ అవ్వలేదు. సో, మా వాళ్ళు హడావిడి పెట్టేస్తున్నారు. అందుకని ఇంకా నేను కరివేపాకుని తాలింపులో వేశాను కాబట్టి, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. ఇది సన్నగా కట్ చేసి వేసుకుంటే మంచి ఫ్లేవరొస్తుందండి టమాటో రైస్‌కి. సిజర్‌తో కట్ చేస్తున్నానేంటి అనుకోవద్దు. ఇది ఓన్లీ కిచెన్‌లో కరివేపాకు, కొత్తిమీర, పాల ప్యాకెట్లు కట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాను. సో, ఇంక అట్ల పెనం కాలింది. ఇంకా పెసరట్టు దోస వేసేసాననమాట. దీని మీదకి ఉప్మా చూసారా జారుగా ఉంది. ఇలా ఉంటే దోస మీద ఉప్మా బాగా స్ప్రెడ్ అవుతుంది. నేనైతే ఈరోజు కావాలని ఎందుకనో అలా మధ్యలోకి పెట్టాలి అనిపిచ్చింది ఉప్మాని. మధ్యలోకి పెట్టేసి ఆయిల్ వేశాను. అటు ఇటు బాగా కాలిన తర్వాత తిప్పేసాను.
దోస తీసేసాననమాట. ఇప్పుడు టమాటాలు బాగా మగ్గినియి. కొంచెం రుచికి సరిపోయినంత కారం వేసి, తిప్పేసి పక్కన పెట్టేసాను. ఇంక అదొక 2, 3 నిమిషాల్లో టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇదిగో చూసారా మంచిగా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ బాక్స్‌లో గూడా పిల్లలు ఇట్లాంటి స్పెషల్ రైస్‌లున్నప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా తింటారనమాట. అందుకని అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను. ఇక్కడ నా పెసరట్టయితే రెడీ అయిపోయింది. ఫస్ట్ దోసకి మధ్యలో స్ట్రెయిట్‌గా పెట్టాను కదా! రెండో దోసకి ఉప్మా అంతా స్ప్రెడ్ చేశాననమాట. సో, ఇదొక టైప్ అని అట్లా చూడండి మీకు టమాటో రైస్‌కి టమాటో కర్రీని ఎలా చూపిస్తున్నానో మంచి కలర్‌ఫుల్‌గా ఉంది కదా! మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అప్పుడప్పుడు. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి రైసులు చేస్తూ ఉంటే, ఆహా! ఈరోజు మా అమ్మ స్పెషల్ చేసింది మాకు అని ఒక ఫుల్ హ్యాపీనెస్‌తో ఆ రోజు లంచ్ కంప్లీట్‌గా తినేస్తారనమాట. నేనైతే అలా ఫీల్ అవుతూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బావుంటుంది. ఇంకా టమాటో రైస్ రెడీ అయిపోయింది. నేను అన్నంలో కలిపేసేసి ఆరపెట్టేసాను. ఇక్కడ దోసలు కూడా ఇక కంప్లీట్‌గా వేసేస్తున్నాను. మొత్తం ఒకేసారి వేసేసాను ఆ రోజు. పద్దాక వేయాలంటే చిరాకుగా అనిపిచ్చేసిందనమాట. వేసి హాట్ బ్యాగ్‌లో పెట్టేసాను. ఇంక పిల్లలు వెళ్ళిన తర్వాత తింటాను నేను. పిల్లల్ని దించేసి మా వారొస్తారు. అప్పుడైతే తింటాము. చూసారా ఈరోజు 2 బాక్సుల్లో కూడా ఓన్లీ టమాటో రైస్ పెట్టాను. అండ్ స్నాక్స్‌కి వేరే ఫ్రూట్ పెట్టుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్